హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. నేను మీ ప్రత్యూష. ఈ మధ్య జరిగిన ఇద్దరు మహిళా జర్నలిస్టుల అరెస్ట్ కేసుపై మాట్లాడడానికి ఇప్పుడు మనతో ఉన్నారు సంధ్య గారు. మేడంతో మాట్లాడి తెలుసుకుందాం. మేడం, ఈ మధ్య జరిగిన మహిళా జర్నలిస్టుల అరెస్ట్ కేసు మీద మీ అభిప్రాయం ఏంటి? మహిళా జర్నలిస్టులైనా ఏ జర్నలిస్టుల మీద అయినా దాడి జరగకూడదు, అక్రమ అరెస్టులు చేయకూడదు, కక్షపూరితంగా ఉద్దేశపూర్వకంగా కుట్రభరితంగా అరెస్టులు చేయకూడదు. ఏ జర్నలిస్టుని ఇప్పుడు ఖండిస్తుందో ఎడిటర్స్ గిల్డ్, ఏ జర్నలిస్ట్ అరెస్టుని ఇప్పుడు మాట్లాడుతున్నారో అదే జర్నలిస్ట్ని గత ప్రభుత్వం కూడా అరెస్ట్ చేసింది. అంటే వాళ్ళు అరెస్ట్ చేస్తే కరెక్టు, ఎవరన్నా అరెస్ట్ చేస్తే తప్పు, ఆ వైఖరే కరెక్ట్ కాదు. అలాగే మహిళా జర్నలిస్టులైనా ఏ జర్నలిస్టులైనా వాళ్ళకు కూడా నియంత్రణ ఉండాలి. ఒక రాజకీయ పార్టీకి తొత్తులుగా మారి తిట్టించే పని మీడియా అనే సాధనం ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా లేదా యూట్యూబ్ ఛానళ్ళ ద్వారా చేస్తున్నారు. అంటే జర్నలిజం కానీ, సోషల్ మీడియా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ వాళ్ళు ఒక పార్టీకి బాకాలుగా మారడానికి, ఒక పార్టీకి ప్రయోజనాలు నెరవేర్చడానికి దాడిపూర్వకంగా వ్యవహరించకూడదు. అట్లాగే బూతులు తిట్టడం, ఉద్దేశపూర్వకంగా నెగిటివ్ చేసే ప్రయత్నం చేయొద్దు. అది జర్నలిస్టులుగా వాళ్ళ ఎథిక్స్. అట్లాగే ఒక రాజకీయంగా విమర్శ చేసినంత మాత్రాన, ప్రశ్నించినంత మాత్రాన కక్ష కట్టుకొని మా స్కామ్స్ బయటపెట్టారు, మా మీ అంటే వాళ్ళ అవినీతినో అక్రమాలనో ప్రశ్నించారనో వెలికి తీశారనో జర్నలిస్టుల మీద దాడి కానీ లేకపోతే వాళ్ళ మీద కక్షపూరిత చర్యలు కానీ కరెక్ట్ కాదు. అది ఎవరు చేసినా కరెక్ట్ కాదు. అట్లాగే ఇరువైపులా కూడా బాధ్యత ఉండాలి అనేది నా అభిప్రాయం. అసలు బూతులు మాట్లాడే జర్నలిస్టులు అసలు జర్నలిస్టా మీ ఉద్దేశంలో? అది బూతులు మాట్లాడడమే జర్నలిజం కాదు. బూతులు సంస్కృతిని, అంటే ఇప్పుడు మనము ఎవరినైనా తెలివి తక్కువగా మాట్లాడుతున్నాడు పలానా ముఖ్యమంత్రి అంటే దాని మీద రోజులు చర్చించారు. ఒక సందర్భంలో నేను మాట్లాడితే అది ఉర్దూలో బేవకూఫ్లా మాట్లాడుతున్నాడు, దాన్ని రోజులు చర్చించారు. మరి ఇవాళ పచ్చి బూతులు మాట్లాడుతున్నారు. అట్లాంటివి ఎప్పుడు మా జీవితంలో మేము మాట్లాడలేం, కానీ మా మీద కూడా మాట్లాడుతున్నారు. ఇప్పటికీ విపరీతంగా మా మీద భాష కానీ, ట్రోల్ కానీ, దాడి కానీ. కాబట్టి ఇవాళ జర్నలిజంలో ఇంత చెత్త సంస్కృతిని తీసుకొచ్చి, డీగ్రేడెడ్ వాల్యూస్ని తీసుకొచ్చి ప్రవేశపెట్టి ఇవాళ అందులో ఎవరు కూడా మనశ్శాంతిగా ఉండరు. అధికారంలో ఉన్నవాళ్ళు ఎదుర్కొంటారు, ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు కూడా ఎదుర్కొంటారు. కాబట్టి ఇరువైపులా జరుగుతున్న ఈ దాడులు మొత్తం నీచ సంస్కృతికి తెరలేపాయి అనేది నా అభిప్రాయం. బూతులు ఎవరు మాట్లాడుకోరు. అట్లాగే ముఖ్యమంత్రికి ముఖ్యమంత్రికే జెండర్ స్పృహ లేదు, రాజకీయ నేతలకి లేదు. చేతులకి గాజులు తొడుక్కొని మేము కూర్చున్నామా ఏమనుకుంటున్నారు? గాజులు, పూలు, చీరలు పంపిస్తాం. ఈ భాష ఏ రాజకీయ నాయకుడు వాడినా దాన్ని నిషేధించాలి. దీనికి ఒక నియంత్రణ అవసరం. అంటే నువ్వు నీ వీరత్వం, నీ శూరత్వం, నీ మగతనం చూపి నీకే అసలు పొద్దుగూకల ఆడవాళ్ళని తీసుకొచ్చుడు ఎందుకు? పూలు, గాజులు, చీరలు, మెట్టలు అనుకుంటూ ఎందుకు చేస్తున్నారు? మీరు గొప్పవాళ్ళు అనడానికి ఇది అవసరం లేదు అనేది నా అభిప్రాయం. ఇది జెండర్ డిస్క్రిమినేటివ్ లాంగ్వేజ్. దాన్ని కూడా విడనాడాలి. దానికోసం కూడా ఒక నియంత్రణ తీసుకురావాలి. కానీ మేడం, ఒకప్పుడు బూతులు మాట్లాడిన జర్నలిస్టులే ఇప్పుడు ఎమ్మెల్సీ వంటి పదవులు అనుభవిస్తున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? బూతులు మాట్లాడినా, వాళ్ళకి ఎమ్మెల్సీలు ఇచ్చినా, బూతులతో లేదా బ్లాక్ మెయిలింగులతో రాజకీయాలు చేయాలనుకోవడం చాలా తప్పు. దాన్ని డిస్కరేజ్ చేయాల. బాధాకరం బూతులతోటి రాజకీయాలని చేయడం, బూతులతోటే తమ రాజకీయ భవిష్యత్తుని నిర్మించుకోవడం ఇదొక పెద్ద విషాదభరితం. ఈ బూతులు మాట్లాడే జర్నలిజాన్ని ఏ విధంగా ఖండించవచ్చు అంటారు? బూతులు మాట్లాడే జర్నలిజాన్ని ముందు నియంత్రించాలి. బూతులైనా, బ్లాక్ మెయిలింగ్ అయినా, తమ వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కోసం జర్నలిజాన్ని వాడుకోవడమైనా దాన్ని ఖండించాలి, దాన్ని డిస్కరేజ్ చేయాలి. ఇంకా అది పరిధి దాటి ఉంటే దాన్ని ఖచ్చితంగా దాని మీద చర్యలు ఉండేలాగా ఉండాలి. కానీ అదేదో ప్రభుత్వం కక్షపూరితంగా ఉపయోగించుకోవడానికి కాకుండా ప్రజలు ఒక పబ్లిక్ సెన్సార్షిప్లో తీసుకురావాలి. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్.